మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు. ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియదు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలోని పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగిన నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదము, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశికి రాశాధిపతి వచ్చి చంద్రుడు. అయితే ఇక్కడ చంద్రుడికి మనం ప్రతీకగా వెండిని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే సహజ చతుర్థం కాబట్టి మనం తల్లి స్థానంగా కూడా చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు సరే తల్లి ఉంటే, ఇప్పుడు అందరికీ అన్ని చివరి వరకు తల్లిదండ్రులు ఉండాలనే కోరుకుంటారు. అయితే కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు, లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, లేదా ఈ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అనే ఒక భయం ఉన్నప్పుడు తల్లి చేతుల మీదుగా ఒక వెండి గ్లాసులో ఆవు పాలను తీసుకుని అవి తల్లి ద్వారా చేతి మీదుగా స్వీకరించి అప్పుడు ముఖ్యమైన పనుల మీదకు బయటకు వెళ్ళడం ద్వారా ఆ పనుల్లో దిగ్విజయం పొందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క రాశి వాళ్ళు వెండిని ఎక్కువగా దానం చేయడం, లేదా అన్నం తినేటప్పుడు, అంటే మరి అందరికీ వెండి వస్తువులు ఉండవు కదండి. మీరు చెప్పడం బాగానే చెప్తున్నారు, అందరికీ వెండి కంచాలలో ఉండే ఆస్కారం ఉండదు కదా. ఆస్కారం ఉన్న వాళ్ళంతా కూడా సాధ్యమైనంత వరకు వెండి కంచంలో భోజనం చేయడం అనేది ఉత్తమం. లేదు కనీసం వీళ్ళు తాగే మంచినీళ్ళైనా సరే ఒక చిన్న గ్లాసుడు వెండి గ్లాసులో మంచినీళ్ళ మటుకైనా తాగడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా చంద్రుడికి అధిష్టాన దేవత దుర్గాదేవి లేదా అమ్మ, ఎవరైనా లలితాంబిక అనుకోవచ్చు, అమ్మవారు అనుకోవచ్చు. ఎక్కువగా అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా వీళ్ళకి ఎక్కువగా శక్తి అనేది లభిస్తుంది. అంటే ప్రతి పనిలోనూ కూడా స్థిరత్వము, అలాగే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటే కూడా కొద్దిగా బెదురుతూ అబ్బో అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని కొంత మొహమాటంగా స్థిరమైన నిర్ణయం లేకుండా ఇటు అటు కాస్త అంటే స్థిరమైన నిర్ణయం లేకుండా తొక్కిసలాడుతూ ఉంటారు, ఏమనుకుంటారు. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ఏ పని చేసినా కూడా స్థిరమైన నిర్ణయంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైనా తీర్థయాత్రలకి వాటికి వెళ్ళడం అనేది మంచిది. ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఏమండి మేము తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటున్నాం, మీరు మాకు ఏమైనా సహాయం చేస్తారా అని మిమ్మల్ని కానీ ఏమైనా అడిగితే అలాంటి వాళ్ళకి మీ తోచిన సహాయాన్ని మాత్రం చేయండి. అంటే మిమ్మల్ని ఏదైనా సహాయం అడిగినా,
మిమ్మల్ని రమ్మన్నా, తోడు రమ్మన్నా, లేకపోతే మాకు ఇలా పలానా వెళ్ళాలనుకుంటున్నాం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, అబ్బాయి మాకెవరూ తెలియదండి అని అబద్ధం చెప్పకుండా మనకెందుకు వచ్చిన గొడవ, తలనొప్పులు అని తప్పించుకుందాము అని అలాంటివి కాకుండా సాధ్యమైనంత వరకు తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సహాయం కోరితే మీకు తోచిన సహాయాన్ని మాత్రం ఇక్కడ చేయండి. అలాగే పితృ కార్యక్రమాలు ఇంట్లో మాత్రం ఎప్పుడూ కూడా మరువవద్దు, ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఇంట్లో ఏదైతే మీ యొక్క ఆచారం ఉందో, ఇంటి ఆచారాన్ని ఉందో, ఆ ఇంటి ఆచారాన్ని తప్పించి కొత్త ఆచారాలు చేసుకోకూడదు. ఇంట్లో ఏ ఆచారం ఉందో ఆ ఆచారాన్ని పాటించాలి. అలాగే ఇక్కడ ఎవరైనా మామూలుగా పేద కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు ఉంటే మీకు కానీ ఏమైనా స్తోమత ఉంటే కన్యాదానం చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇక్కడ నదుల్లో ప్రయాణం చేసేటప్పుడు కాస్త రాగి నాణాలని నదుల్లో వేయండి. అంటే ఇప్పుడు అందరూ మామూలు రూపాయి బిళ్ళలు వాడుకునే వేసేస్తున్నారు, అలా కాకుండా మనకి రాగి నాణాలు ఇప్పటికీ కూడా దొరుకుతాయి, అలాంటివి వేయడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా ఈ దేవతారాధన చేసేటప్పుడు శుచిగా శుభ్రంగా చేయాలి. మనకి ఈ బెల్లము, గోధుమలు, రాగి ఇలాంటివి ఎక్కువగా దానం అనేది చేయాలి. అలాగే తెల్ల వస్త్రాలు ఇలాంటి వాటికి సంబంధించిన వాటిల్లో ఎక్కువగా కట్టుకోకపోవడం అనేది మంచిది. అలాగే ఎవరికైనా దానం ఇవ్వడం అనేది మాత్రం మంచిది. అలాగే ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలాగే మీకు ఏదైనా తెలిసి తెలియక మాట్లాడే మాటలు, మీకు సంబంధించిన పర్సనల్గా సంబంధించిన రహస్యాలు ఏవైనా ఉంటే మాత్రం అవి ఎదుటి వాళ్ళని ఉత్తిన ఏదో ఒకసారి మాట్లాడారు కదా అని నమ్మేసి మీ యొక్క రహస్యాల్ని మాత్రం ఎప్పుడూ కూడా ఇతరులకి చెప్పకుండా ఉండడం అనేది మంచిది. అలాగే మనకి ఇంట్లో కూడా చూడండి, చాలామంది కాళ్ళు నొప్పులు ఇది అది అని చెప్పి ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో చెప్పులు వేసుకుని తిరగకుండా ఉండడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా ఈ సూర్య భగవానుడి ఆరాధన లేదా సూర్యుడికి సంబంధించిన దేవాలయాల యొక్క దర్శన మీకు ఎంతో మేలు చేయడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే వాడి జీవితంలో కొన్ని పాటించేవి అంటే వెండితో సంబంధించినవి, లేదా ప్రతి పౌర్ణమికి కూడా వెండి గ్లాసులో ఆవు పాలు, పచ్చి ఆవు పాలు వేసి బెల్లం ముక్క వేసి పైన చంద్రుడికి డైరెక్ట్గా కనిపించే చంద్రుడికి నివేదన చేసి ఆ పాలను స్వీకరించడం ద్వారా కూడా కొంత చంద్ర సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగి మనసు స్థిరంగా ఉండడం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడం అనేది జరుగుతుంది. వీరు కూడా ప్రతి శుక్రవారము కూడా నియమాలు పాటించుకోవడం, ముఖ్యంగా శుక్రవారం కన్నా కూడా వీళ్ళకి సోమవారాలు ఎక్కువగా నియమాలు పాటించడం. చంద్రుడికి మనకి సోమవారాలు ఉంటాం కదా, 16 సోమవారాలని ఇలా ఉంటాం కదా. కాబట్టి ఇలాంటివి అమావాస్యతో కూడిన సోమవారం వచ్చినప్పుడు అంటే మనం సోమవతి అమావాస్య అలా అని చెప్తూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ కూడా పాటించడం ద్వారా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ అన్నీ కూడా సాధారణంగా ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి నిత్య జీవితంలో చేసుకునేవే. అంటే మనకి ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, అదే రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, లేకపోతే మర్రి చెట్టుకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం అని కానీ, ఏదో గోవు సేవ చేసుకోవడం అని కానీ, వస్త్రదానం కానీ, ఓ ఫలదానం కానీ, ఓ పూలదానం కానీ, ఓ నీటిలో ప్రవహించేవి కానీ, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి ప్రతినిత్యము మన నిత్య జీవితంలో వీటిల్లో మనం చెప్పుకునే వాటిల్లో ఏదో ఒకటో రెండో అయినా మనం చేసుకోగలిగేవి. ఎందుకు చెప్తారు అంటే ఆయా రాసుల్లో ఆయా నక్షత్రాలకు సంబంధించినవి చేసుకోవడం ద్వారా మనకు ఉండే నక్షత్రాల ద్వారా వచ్చే దోషాలు, రాసుల ద్వారా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడానికి. కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండవు. ఏమంటే మీరు నదిలో ప్రవహించేటట్టు చేయమంటున్నారు, అవి మాకు అవకాశం ఉండవు. నిజమే, నదిలో ప్రవహించే అవకాశం లేని వాళ్ళు కనీసము దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నదిలో ఒకరికి ఎర్రటి పుష్పాలు వదలడం కష్టం అవుతోంది, మరి ఏం చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఒక 41 రోజుల పాటు క్రమం తప్పకుండా గుళ్ళోకి వెళ్ళి ఈ యొక్క మనకి నచ్చిన దేవాలయంలోకి ఎక్కడికైనా వెళ్ళి, శివాలయమో విష్ణువాలయమో సుబ్రహ్మణ్య ఆలయమో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం. ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే మనం చెప్పుకున్న వాటిల్లో కూడా
ప్రతి రాశికి కూడా చాలా మటుకి రెమెడీస్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఏదో ఒక దాన్ని 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా తప్పకుండా మార్పు కలుగుతుంది. మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం ఏ స్తోత్రాలు చదువుకోవాలో కూడా చెప్పడం అయింది కాబట్టి కనీసం ప్రతిరోజు ఆ స్తోత్రాలైనా సరే కూడా ఒక సమయ పాలన పెట్టుకుని, అంటే ప్రతిరోజు ఈ టైంకి స్టార్ట్ చేస్తాను, 8ంటికి మొదలు పెడతాను అంటే మీరు చదవదలుచుకున్న 41 రోజులు కూడా ఆ యొక్క 8ంటికే మొదలుపెట్టేటట్టుగా చూసుకుని అలా సమయపాలన చూసుకుంటూ నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకుని చేయడం ద్వారా ఫలితాలు అనేవి మనకి చాలా అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.